ప్రేమ విఫలమైందని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ అనే వ్యక్తి. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోంచింద గ్రామానికి చెందిన శ్రీకాంత్ అదేవిధంగా ఇక్కడ ఆందోళన చేపట్టారు. డెడ్ బాడీతో సహా ఇక్కడ ఆందోళన చేపట్టిన పరిస్థితులు నెలకొంది. దానికి అంతటి సంబంధించి ఇక్కడ బంధువులు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటిది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి అసలు మొదటగా ఏం జరిగింది, అసలు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది అనే అంశానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు బంధువులు ఉన్నారు. అమ్మ ఏమైంది అసలు చెప్పండి. మా తమ్ముడికి ఒక అమ్మాయి 6 yearsగా లవ్ చేస్తున్నా అని చెప్పి మోసం చేసింది. మోసం చేయడం వల్ల లాస్ట్ మినిట్లో కూడా వస్తా అని చెప్పి మోసం చేస్తే దానికి అవన్నీ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికైనా మరి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇక్కడ మేము అందరం గ్రామం మొత్తం వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఇప్పటికి కూడా అరెస్ట్ చేయట్లేదు. అట్లీస్ట్ తీసుకొచ్చి ముందరనే నిలబెట్టండి అంటే నిలబెట్టలే. వాళ్ళదేం తప్పు లేదు అంటున్నారు. తప్పు లేని మరి ఊర్లో నుండి 10 రోజులుగా తాళం వేసుకొని ఎందుకు పారిపోయారు? అదైనా వాళ్ళు చూడాలి కదా, అదైనా చూసి వాళ్ళని రప్పించాలి కదా. ఇప్పటికీ మేము అరెస్ట్ చేస్తాము, 3 రోజులు కావాలి, 4 రోజులు కావాలి టైం అని చెప్పేసి అంటున్నారు. ఆ 3-4 రోజుల టైం కూడా మేము వెయిట్ చేయము. మాకు ఇప్పుడు ఆన్ ద స్పాట్ వాళ్ళు రావాలి. మా ఊరు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారు, నియర్ బై విలేజ్లో ఉంటారు. ఏ దేశాల్లో వేరే కంట్రీస్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఒక రోజులో రప్పించవచ్చు. వేరే పక్కన ఊర్లో ఉన్న వాళ్ళని రప్పించడానికి 1 hour టైం చాలు. అప్పటి వరకు మేము ఇక్కడ జరగము అని చెప్పేసి మేము చెప్తున్నాము. అంటే అసలు మొదటగా ఇద్దరు ప్రేమించుకున్న విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు కదా? వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు, 2 సైడ్లు తెలుసు. మా సైడ్ మేము ఒప్పుకున్నాము, వాళ్ళ సైడ్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకున్నా సరే నేను ఒప్పిస్తాను అని చెప్పి లాస్ట్ పెళ్లి ముందు రోజు వరకైనా నేను వస్తాను అని చెప్పి మోసం చేసింది. మోసం చేసి ప్రెగ్నెంట్ అయితే అయినా మరి ఒప్పుకుంటారు అని చెప్పితే కూడా అలా అయినా కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు అబోర్షన్ చేయించారు. కానీ పెళ్లి చేయము అనేసరికి సరే నేను లాస్ట్ మినిట్లో వస్తాను, వెయిట్ చేయు, నా కోసం వెయిట్ చేస్తే నాకు కొన్ని డబ్బులు ఇవ్వు, నాకు రావడానికి అన్ని సెట్ చేసుకోవడానికి అయితే 5 లక్షలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి పెళ్లి ముందు రోజు ఉండగా నేను రాలేను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేరు అని చెప్పేసి అనగానే మా తమ్ముడు 6 years నుండి లవ్ చేసి ఇవన్నీ చేసుకున్నందుకు వాడు భరించలేక నా అఖిల వాళ్ళ అమ్మ నాన్న అని చెప్పి రాసేసి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. లాస్ట్ 20 days బ్యాకే మేము కేసు ఫైల్ చేసాము. 20 days నుండి ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు 3 daysలో యాక్షన్ తీసుకుంటారు అంటే మేము ఎలా నమ్ముతాము? ఊరు వాళ్ళందరూ మమ్మల్ని నమ్మిన వెనకాల వచ్చారు. మా వెనకాల వచ్చినప్పుడు మరి ఇప్పుడు వాళ్ళకి మాకు న్యాయం ఉంటేనే కదా నెక్స్ట్ టైం మా వెనకాల ఊరందరం కట్టుకలిసి వస్తాం ఏదైనా. ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగట్లేదు. మాకు ఏదైనా ఒక న్యాయం జరిగిన తర్వాత మేము ఇక్కడ వెళ్తామని చెప్తున్నాము. వాళ్ళని ఫస్ట్ తీసుకొచ్చి ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే పేర్లు రాశారో వాళ్ళని తీసుకురండి. అరెస్ట్ ఇప్పుడు తర్వాతైనా చేసుకోండి. మాకు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మొహం ముందటైనా సరే మీరు చేసింది తప్పు అని చెప్పి ఒప్పుకోవాలి. తల్లి కానీ తండ్రి కానీ ఆమె 6 సంవత్సరాలు మోసం చేసిన అమ్మాయి అయినా సరే వచ్చి ఒప్పుకుంటేనే మేము మా అన్న చావుకైనా సరే ఇప్పటికీ శాంతి ఉంటుంది. అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు ప్రేమించుకుని ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయాలి? చాలా సార్లు చేసాం. మా ఊర్లో వాళ్ళు, మా అమ్మ, నాన్న, మా కుటుంబ సభ్యులు, మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అడిగినా కూడా మేము ఇవ్వము అని చెప్పారు. ఇవ్వము అని చెప్పినా కూడా ఏం కాదు, నేను నిన్నే చేసుకుంటే ఇంకెవరినైనా పంపించకపోతే ఒప్పుకోకపోతే నేనే వచ్చేస్తాను లాస్ట్ మినిట్లో. పెళ్లికి ముందు రోజైనా వేరే పెళ్లి ఫిక్స్ చేసుకుంది, పెళ్లి ముందు రోజైనా సరే నేను వచ్చేస్తా అని చెప్పింది. సరే వస్తుంది కదా అని వెయిట్ చేసి ఆమెనే నమ్ముకున్నాడు. ఇవన్నీ ప్రూఫ్స్ కానీ ఇవన్నీ ఏ ఉన్నా కూడా మరి మా ఫ్యామిలీ మెంబర్స్కి చూపిస్తారు. మా బాబాయిలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మా అత్తలు ఉన్నారు, అందరు ఎవరికైనా చూపిస్తే మా అన్న కానీ ఎవరైనా వెళ్ళి అడుగుతారు ఇవన్నీ ప్రూఫ్స్ కానీ మ్యారేజ్ చేస్తారు అంటే వద్దు, ప్రూఫ్ చూపిస్తే మళ్ళీ నేను నలుగురిలో నవ్వుల పాలైపోతాను, మీ ఫ్యామిలీకి ఎలాగో మీ ఫ్యామిలీకే వస్తాను కదా, నేను వద్దు అని చెప్పి ఎవరికి ఏం ప్రూఫ్స్ చూపించకుండా లాస్ట్కి చావుకు తీసుకొచ్చింది. ఇప్పుడు మీడియాలో కూడా ఇద్దరు కార్లో కలిసి తిరిగిన వీడియోలు కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే ఇప్పుడు వారి తల్లిదండ్రులకు తెలియదు అవన్నీ తెలుసు. అవన్నీ 3 months లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. హైదరాబాద్లో నుండి యూకే నుండి మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి రప్పించాక ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి 3 months 4 months ఒక 4 months వరకు హైదరాబాద్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఒకే దగ్గర ఉన్నారు, కలిసారు, తిరిగారు, తిరుపతి వెళ్ళారు, అన్నీ వెళ్ళారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలుసు, ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా తెలిసి కూడా అబోర్షన్ చేపించి మరి వేరే పెళ్లి చేశారు. యూకే నుండి వచ్చి ఒక 9 months అవుతుంది. ఒప్పుకోలేదు. మేము చాలా మందితో అడిగిచ్చాము. మా అమ్మ, నాన్న, మా బాబాయ్ అందరు ఎంతమంది అడిగినా కూడా ఒప్పుకోలేదు. ఆస్తి లేదని కాదు, మరి అన్నీ బాగున్నాయి, క్యాష్ ఫీలింగ్ కాదు, మాకు చుట్టాలే. ఇప్పుడే ఇంటి పక్కన వాళ్ళు, చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళే, అన్నీ తెలిసిన వాళ్ళకి అయినా సరే ఒప్పుకోలేదు. కానీ నేను ఎలా అయినా వస్తా అని చెప్పి ఎలా అయినా సరే నేను వస్తా అని చెప్పి లాస్ట్ మూమెంట్ వరకు నమ్మించింది. అన్ని విషయాలకి పెళ్ళికి 3 days 4 days ముందు కూడా నాకు ఈ డబ్బులు ఇవ్వు, మనం పెళ్లి చేసుకుంటే షాపింగ్కి కావాలి, మనం ఎక్కడికైనా వెళ్ళి బ్రతకడానికి కావాలి అని చెప్పి డబ్బులు కూడా తీసుకుంది. లాస్ట్ 6-7 yearsలో ఒక 10 lakhs వరకు మొత్తం చేపించుకొని యూజ్ చేసుకొని లాస్ట్ మినిట్లో వదిలేసింది నాకు వద్దు అని చెప్పేసి. అది భరించలేకనే
నేను హాస్పిటల్లో 20 రోజులు నేను పట్టుకొని తిరిగాను. హాస్పిటల్ వెళ్ళిన ఫస్ట్ డే రోజు నువ్వు ఎందుకు చేసుకున్నావు అన్న మేమందరం గుర్తు రాలేమా అంటే మీరు అందరూ కాదు, నన్ను 6 సంవత్సరాలుగా ప్రేమించిన అని చెప్పి మోసం చేసింది. ఆ బాధ నేను భరించలేక నేను నా బాధ ఎలా ఉంటుందో నాకే తెలుసు అని ఒక్క మాట అన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా మాట తప్పించి వేరే మాట తప్పించి ఏమి తీయట్లా. అమ్మాయి గురించే మొత్తం ఆలోచిస్తూ ఉన్నాడు. గ్రామస్తులు ఉన్నారు, చెప్పండి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు మొత్తంగా అయితే శ్రీకాంత్ అయితే యూకేలో ఉండి 9 నెలల పాటు ముందుగా వచ్చారు. 9 నెలల నుంచి కూడా మీరు ఒప్పించే ప్రయత్నం చేయాలి కుటుంబ సభ్యులు గ్రామస్తులందరూ కూడా అనేది. సరే, ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మమ్మ వచ్చి మా ఇంటికి వచ్చి మా చిన్న అమ్మాయిని మీ చిన్న కొడుకు ఇస్తామని చెప్పి వాళ్ళు వస్తేనే వీళ్ళకు అభిప్రాయం కలిగింది. అట్లా నుంచి 6 ఇయర్ నుంచి వాళ్ళు ఫోన్లు చేస్తూ వాట్సాప్లో ఫోన్లు వీడియో కాల్ మాట్లాడు, డబ్బులు పంపుడు, వాళ్ళకు అమ్మాయికి ఏదైనా అవసరం ఉంటే కొనుక్కుడు చేసి జరిగింది. అని యూకే నుంచి రమ్మని పెళ్లి చేసుకుందాం మీరు రండి, వీళ్ళకు వేరే వేరే సంబంధం చూస్తున్నారు, నువ్వు రా వచ్చి పెళ్లి చేసుకుందాం, నువ్వు తొందర రా అని చెప్తే ఆ యూకే నుంచి వచ్చిండు. వచ్చినాక మేము పోయి కూడా అడిగినాము, ఇట్లా కలిసిండ్రు ఇట్లా ఉన్న సంగతి అని చెప్తే ఎక్కడ కలిసిండ్రు, ఏం ప్రూఫ్లు అవి అంటే ఈ ప్రూఫ్లు గిట్టున్నాయా కానీ మేము ఇయ్యము చేయమని అట్లా చేసిండు. అమ్మాయి నిన్ను తప్ప వేరే వాళ్ళు చేసుకొని నువ్వు వాడేస్తే నేను వేస్తా అని చెప్పి అట్లా మోసం చేసింది. వీడు తాగిండు, ఆమె వేరే పెళ్లి చేసుకుని పోయింది. మొత్తానికి చూడొచ్చు, పోలీసులు అయితే వారం రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోకపోలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే పూర్తి స్థాయిలో దీనికి అంతటి సంబంధించి పోలీసుల నిర్లక్ష్యం వల్లనే మా బ్రదర్ అని చెప్తున్నారు. ప్రధానంగా గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ప్రేమిస్తున్నాం, దీనికి అంతటికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు మమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు అనుకున్నాం. కానీ చివరి నిమిషంలో కూడా దీనికి అంతటికి సంబంధించి ఆమె పెళ్లి రోజు కూడా నేను వస్తానని చెప్పింది, కానీ చివరి వరకు కూడా రాలేకపోయింది. మా దగ్గర నుండి కూడా సుమారు 10 లక్షల వరకు కూడా డబ్బులు తీసుకొని పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేసింది. దీనివల్ల మా బ్రదర్ చనిపోయాడు శ్రీకాంత్ అని చెప్పి చెప్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.